అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన మంగళవారం. మంగళవారము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు స్వామిని ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. నమస్తే నమస్తే మహాశక్తిపానే, నమస్తే నమస్తే లసధ్వజపానే, నమస్తే నమస్తే కటిన్యసపానే, నమస్తే నమస్తే సదాభిష్టపానే. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారాలు. సుబ్రహ్మణ్య జననం, షష్ఠి ప్రాశస్తం. శివపార్వతుల కళ్యాణం తర్వాత పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో 1000 సంవత్సరాలు ఏకాంతంగా కాలం గడుపుతూ ఉన్నాడు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా, లోకాలన్నిటికీ ఆదర్శవంతమైనది. సుర స్థిర సాధ్య విద్యాధర తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేకుండా ఉన్నారు. ఇంతకీ తారకాసురుడు ఎవరు అంటే, తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, మదాంధుడు. తారకాసురుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి చావు లేకుండా ఉండే వరాన్ని పొందాడు. అప్పుడు బ్రహ్మ ఇలా పలికాడు: పుట్టిన ప్రతి పాని గిట్టక తప్పదు. సురులకు తప్ప అసురులకు ఆ వరము ఇవ్వకూడదు. కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరే అన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాడులు తప్ప ఎవ్వరి చేతులను మరణించినటువంటి వరాన్ని కోరుకోమన్నాడు తారకుడు. ఎందుకంటే శివుడి భార్య సతీదేవి పిలువని పేరంటానికి వెళ్ళి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతిని ఒక దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రుడు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అనున్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడనమాట. సరే అన్నాడు బ్రహ్మ. అసురజన్మ కావడంతో పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తన్ను ఎవరు జయించలేరన్న తారకాసురుడు ఆగడాలు తట్టుకోలేనంత విధానంగా మొదలయ్యాయి. సూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరు కలిసి దేవతలను, మానవులను మొదలగు సాధు ప్రాణులందరినీ నానా హింసలకు గురిచేయసాగాడు. దాంతో అందరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తమను ఆ దృష్టి నుంచి కాపాడమని వేడుకున్నారు. ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడిని ఎలా సంహరించాలో? దేవతలకు బ్రహ్మ అను ఉపాయం చెప్పాడు. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడని మరెవ్వరిని సంహరించలేరు. మనమందరం కూడా శివుని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మన్నించాలి అని చెప్పి బ్రహ్మ అన్నాడు. అప్పుడే మన పని సులభమవుతుందని అన్నాడు. అందుకు సమర్థులెవరని ఆ విధానంగా అందరూ ముందుకొచ్చారు. మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వరించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయినది. ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే వల్ల మాలిన భక్తి. ఆ భక్తి కాస్త ఆయన్ని పరిణయం చేసుకోవాలన్నంతటి అనురక్తిగా మారింది. సాక్షాత్తు పరమశివుని పతిగా పొందాలి అంటే మాటలా మరి? అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది పార్వతీదేవి. మన్మధుడి పని కాస్త సులువు చేసినట్లయింది. మహావైరాగ్యంలో ఉన్న శివుని తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసి ప్రదేశమంతా రోజు చక్కగాలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆయన ఏమైనా తింటాడేమోనని పండ్లు తెచ్చి ముంగిట పెట్టడం, ఇలా ఎంతకాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనే లేదు. కానీ పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఒక రోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుని తోడు చేసుకొని పూల బాణాలతో శివుని తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపానికి బూడిదయ్యాడు.
ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకుంటాడు. అదే విధానంగా దేవతల అభ్యర్థన మేరకు శివుడు తిరిగి మన్మధుడికి పునర్జీవితం కలిగించాడు. ఈ విధంగా ఉండగా తారకాసురుని ఆగడాలు ఎక్కువైపోయాయి. శివపార్వతులకు వివాహం కాగా వారు ఏకాంతంగా గడుపుతున్నారు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు పుడతాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు. అందుకోసం దేవతలంతా కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేసుకొని బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ కూడా అప్పుడు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు: బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి. మీరు కొంతకాలం క్షణాగుణంతో ఓపిక పట్టండి అని చెప్పాడు. అప్పుడు దేవతలందరికీ ఒక సందేహం కలుగుతుంది. పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైంది. ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి త్రినభవన ముఖద్వారం దగ్గర నిలబడి ఇలా పలికారు: దేవాదిదేవ మహాదేవ ప్రభు, మహా ఆత్రంలో మే కర్ణకటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుడి బాధల నుంచి కాపాడు, నీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థించారు. దీంతో భక్తశంకరుడైన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు. దేవతల ఆర్తనాదాలు వినబడి బయటకి వచ్చాడు. దేవతలందరికీ కూడా శంకరుడు, ఇప్పటికీ నా తేజస్సు హృదయ స్థానం నుండి విడబడింది కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వాడు ముందుకు రండి అని అడిగారు. పరమశివుడు తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తినై అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటు తలంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు అంటే పార్వతీదేవి ఆగ్రహం చెందినది. దేవతలందరినీ ఇలా శపిస్తుంది: ఓ దేవతలారా, నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కాబట్టి ఇక మీదట దేవతలెవరికి సంతానం కలగదు అని శపించింది. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది మాత్రమే. అప్పుడు దేవతలందరికీ అవ్యవాహనుడు అంటే అగ్నిదేవుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరించాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుడి తేజస్సును ధరించడం అంటే అంత తేలిక కాదు. అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుడి ఆజ్ఞ ప్రకారం అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెట్టాడు. అంతటా భూమాత ఆ తేజస్సును భరించలేక వెళ్ళి గంగామాతకు ఇస్తుంది. అప్పుడు గంగమ్మ ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటా గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న సరవరము అనే రెల్లుపు తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదన తటాకం నుంచి 6 ముఖాలతో 12 చేతులను దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే ఆయన కృతికా నక్షత్రం వచ్చి ఆయన స్థలం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతోనే ఉండడం వల్ల స్వామికి ఆరుముగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలుడిపై పుష్ప వర్షం కురిపించారు. దేవదుందుగులు మోగించారు. దేవతలందరూ పరమానందభరితుడయ్యారు. శరవణ అనే కటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను, కానీ నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గంగయ్య అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వాహిని గర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుడి నుండి స్ఖలునై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అని నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని వేధించడం వల్ల క్రౌంచదారుడని పిలువబడ్డాడు. స్వామివారిని మురుగన్, స్కంద, విద్వేల్, వీరవిదన్, షుర్మగన్, ఆర్ముగన్, శనివేల్, పళని ఆండవం అని నామాలతో కొలుచుకున్న వారి యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. ఈ విధానంగా
శివవీర్యం శుద్ధ షష్ఠి నాడు కుమారుడిగా పరిగణించబడింది. ఇదే కుమారస్వామి యొక్క జననం కథ. సరే, ఇంతమందికి పుత్రుడు అయ్యాడు. మరి మన జగన్మాత పార్వతీదేవికి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే, త్రిపుర రహస్యంలో మహత్యఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడని చెప్పబడం ఉంది. ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరాన్ని ప్రసాదిస్తాను, కోరుకొమ్మని అంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం పరవశిస్తున్న సనత్ కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వెవడివి, నేనెవరిని, ఉంటేగా నువ్విచ్చేది, ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్టుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్ కుమారుడు ఇలా చెబుతాడు, వరము శాపము అని మళ్ళీ రెండు ఉంటాయా? వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యానంలో మునిగిపోతాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు, సరే, నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అంటాడు సనత్ కుమారుడు. అప్పుడు శంకరుడు ఇలా పలుకుతాడు, మాకు పుత్రునిగా జన్మించమని కోరుతాడు. దానికి సనత్ కుమారుడు శంకరుడితో ఇలా చెప్తాడు, నేను నీకు మాత్రమే కుమారునిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఇలా పలుకుతుంది. ఆమె ఒక్కసారిగా ఉలికిపడి, ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తాను అనడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే, అప్పుడు సనత్ కుమారుడు ఇలా సమాధానం చెప్తాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. అమ్మా, నీ కోరిక తీరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాసంలో సమీపంలో మీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తాటకం నుంచి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను కూడా నీ కుమారుని అని చెప్పి నమస్కారం చేస్తారు. ఈ విధానంగా పార్వతీదేవికి కూడా కుమారుడు అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివుడికి కూడా పరమార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. దేవతల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. అనంతరం పరమేశ్వరుడు శూలం తదితర ఆయుధాలను అనుభవించగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అని ఆయుధాన్ని ఇస్తుంది. ఆ తర్వాత తారకాసురుడిపై యుద్ధానికి పంపుతారు. కార్వముఖుడైన సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనం ఎక్కి 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరిస్తాడు. ఈ విధానంగా కుమారస్వామి తారకాసురుని సంహరిస్తాడు. తారకాసురుడి సోదరుడు సూరపద్ముడిపై కుమారస్వామి దండెత్తి 6 రోజుల పాటు యుద్ధాన్ని చేస్తాడు. యుద్ధంలో 6వ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి కనపడతాడు. అప్పుడు స్కందుడు సూరాయుధం ప్రయోగించి ఆ పక్షిని 2గా ఖండించగా, ఒకటి నెమలిగా, రెండవది కోడి పుంజుగా మారి స్వామిని శరణు వేడుకుంటాయి. దాంతో స్వామి కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నారు. శ్రీవల్లి దేవసేన అమ్మవార్లు సుబ్రహ్మణ్యుడి భార్యలు. స్వామికి వారితో వివాహం ఎలా జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వివాహం ముందుగా దేవసేన అమ్మవారితో పెళ్లి జరిగింది. దేవసేన అర్షనేమి అని పిలువబడే ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈమెకు దైత్యసేన అనే చెల్లెలు ఉండేది. దేవసేన అందరినీ ఆకర్షించి అద్భుతమైన అందం ఆమె సొంతం. ఒక రోజున దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో ఆడుకుంటూ ఉన్నది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఆవిడ గట్టిగా కేకలు పెడుతుంది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తూ ఉంటాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో రాక్షసుని సంహరించి అర్షమేని కుమార్తె అయిన దేవసేనను రక్షిస్తాడు. వెంటనే ఇంద్రుడు
హర్షనిమితో ఇలా పలుకుతాడు. ఈ దేవసేనను నేను నా కుమార్తెగా చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు దైత్యసేనను మీరే పెంచుకోండి. దయచేసి నా ప్రార్థన మన్నించండి అని అడుగుతాడు. ఇక ప్రజాపతి అయిన హర్షనేమి అంగీకారంతో దేవసేనని తీసుకెళ్ళి పెంచడం మొదలు పెడతాడు ఇంద్రుడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే ఇంద్రుడికి ఒక ఆలోచన వస్తుంది. ఈ దేవసేనను దక్కించుకోగలిగినవాడు పరాక్రమంతో పాటు కారుణ్యం అపారంగా కలిగిన వాడై ఉండాలి. అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాననుకున్నాడు. ఆ సమయంలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తారకాసురుని సంహారం తర్వాత తారకాసురుని తమ్ముడైన శూరపద్ముని ఆ కుమారస్వామి వధిస్తాడు. తన కుమార్తెతో అలాంటి వాడినిచ్చి వివాహం చేయాలనుకుంటాడు ఇంద్రుడు. సుబ్రహ్మణ్యుడే పరాక్రమాలు చూసిన ఇంద్రుడు అతని తల్లిదండ్రులైన శివపార్వతుల గురించి తెలిసిన వాడే కావడంతో తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే ఇంద్రుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి వివాహ విషయంపై అతని అభిప్రాయాన్ని అడిగి అదే విధానంగా అతని తల్లిదండ్రుల నుంచి శివపార్వతుల నుంచి అంగీకారం తీసుకొని తన పెంపుడు కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికిచ్చి వివాహం చేసేటప్పుడు అల్లుడికి ఐరావతాన్ని బహుమతిగా ఇచ్చాడంట. ఐరావతం ఇంద్రలోకం నుంచి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి ఇంద్రుడి సంపద తరిగిపోసాగిందట. ఇది గమనించిన సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడికి తిరిగి ఐరావతాన్ని ఇవ్వబోతాడు. కానీ ఇంద్రుడు బహుమతి వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడట. ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేలాగా మార్గాన్ని కోరుతాడు ఇంద్రుడు. దానితో ఇంద్రలోకం తిరిగి కలకలలాడిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధానంగా దేవసేన అమ్మవారి సుబ్రహ్మణ్యేశ్వర వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వల్లీదేవి స్వామివారిని ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో కుమారస్వామి శ్రీవల్లీల వివాహం ఎంతో విచిత్రమైనది. దీని వృత్తాంతం తప్పకుండా తెలుసుకోవాలి. కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు కుమారస్వామి. కుశల ప్రశ్నలు అయిన తర్వాత, స్వామి, ముల్లోకాలు జనులు సుఖంగా ఉన్నారా? దుర్మార్గులు, దుష్టులు, అధర్మపరులు విజృంభించటం లేదు కదా? త్రిలోక సంచారులు, తమకు తెలియని విషయాలు ఉండవు, దయచేసి సెలవివ్వండి అన్నాడు కుమారస్వామి. దానికి నారదుడు ఇలా పలికాడు. కుమారా, నువ్వు సేనాదిగా ఉన్నప్పుడు అధర్మపరులు, దుర్మార్గులు ఎక్కడ ఉంటారు? లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి. అయినా ఒక్క విషయం, ఇక్కడికి కొంత దూరంలో పులింద దేశం ఉంది. దాన్ని బిల్లరాజు పులిందుడు పరిపాలిస్తున్నాడు. అతను గొప్ప శివభక్తుడు, ధర్మపరుడు. అతడికి పిల్లలు లేరు. ఒకనాడు అతను తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక నది సమీపాన ఒక పసిపాప కనిపించింది. ఆ నదీ తీరంలో శివుడు అనే ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున ఆయన ధ్యానంలో నుంచి కళ్ళు తెరిచేసరికి 2 జింకలు గాఢాలు రాగంతో మైరుముల క్రియలో ఉన్నాయి. వాడిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చెలించి రేపతనమైనది. అతని వీర్యం గడ్డి మీద పడింది. ఆ గడ్డిని ఆడజింక తిన్నది. ఆ ప్రభావం చేత జింక ఒక పాపను ప్రసవించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బిల్లరాజు దంపతులకు ఆ పసిపాప ఒంటరిగా కనిపించింది. శివుడి వరప్రసాదంగా భావించి ఆ బాలికను తెచ్చి పెంచుకున్నాడు బిల్లరాజు పులిందుడు. ఆ బాలికకు శ్రీవల్లి అని నామకరణం చేశారు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమె నీకు తగిన జోడు అన్నాడు నారదుడు. ఆ మాటలు వినగానే కుమారస్వామి మనసు వికలమైనది. శ్రీవల్లి ఎంత అందగత్తె కాకపోతే నారదముని ఆమె గురించి చెప్తాడు. ఆమెను చూడాలి. ఆమెను వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రులైన శివపార్వతులు, దేవసేన ఒప్పుకుంటారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. నారదుడు పులింద దేశం చేరాడు. నారదుడికి బిల్లరాజు ఎదురు వచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకొచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు బిల్లరాజుతో, నీకొక శుభవార్త చెబుతాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకునేవాడు లోకంలో ఎవరంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరని భక్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు
జగదాంబ అందాలు పోసుకున్నవాడు ఎవడు? పరమ సౌందర్య రాశి అయిన శంకరుడి తేజాన్ని పొందినవాడో ఎవడు? గొప్ప వీరుడో ఎవడు? మహాజ్ఞానియో ఎవడు? దేవసేనాధిపతియో అటువంటి వాడే నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టమన్నాడు నారదుడు. బిల్లరాజు నారదుడి మాటలు విని చాలా పొంగిపోయాడు. ఆ మాటలు విన్న శివుని కూడా దేవసేనాని తన వివాహం చేసుకుంటాడా? ఆది దంపతులు తన కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటారా? ఇలాంటి ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా కుమారస్వామి కొత్త ప్రదేశానికి వెళ్తాడు. అది పులిందపురము ఉద్యానవనం. ఆ సమయంలో రాజకుమారి చెల్లెతో కలిసి వనవిహారం చేస్తున్నది. ఆ ముగ్ధ మోహనాకారాన్ని చూశాడు కుమారస్వామి. కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవిని ఒకని చూసి, బహుశా బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యాన్నంతా ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు. లతాంగి, నన్ను చేపట్టవా అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఇతను ఎంత అందగాడు అనుకొని, నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు, కానీ నా మనస్సునందు పాప పంకిలమైన భావం కలగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందిన దానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడయ్యుంటే నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదైనా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనసు ఆయనకే అర్పించబడింది అని సమాధానం చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపాన్ని చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుండు ఏడుస్తుంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు అని బాధపడుతూ ఉండగా చెలికత్తె ఇలా పలికింది. ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? ఒక ఆకు మీద ఉత్తరం రాసి నాకు ఇవ్వు, నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తాను అంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటికయందు ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉన్నాడు. చెలికత్తె వెళ్ళి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళ్దాము అనుకున్నాడు. అప్పుడు చెలికత్తె, అలా వద్దు, నేను పిల్లను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకొచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డుకు వచ్చి ఇద్దరూ కలబడ్డారు. విల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగించాడు బిల్ల నాయకుడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు బిల్లగా నవ్వుతూ వాటన్నిటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సంబోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ కిందపడి సొహతప్పి పడిపోయాడు. అప్పుడు వల్లీదేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చేసింది. అప్పుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చేసి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి పొంగిపోయారు. నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వచ్చారు. నేనెంత భాగ్యవంతురాలనో కదా అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసింది. అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలు లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తణియందు వెలిసి ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడి పూజిస్తే మన పాపాలన్నీ దగ్ధం అయిపోతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వివాహ కథ. సంతానం కోరుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుడి కథ విన్నవారికి లేక చదివిన వారికి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వల్లి దేవసేన సమితంగా ఉన్న స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టవం చదువుకున్న కష్టాలు తీరి
స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. నాగుల చవితి నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయిన వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమిరి, బియ్యం పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. మంచి సంతానం కలగాలి అన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా కానీ, కోర్టు లావాదేవీలు విజయం సాధించాలి అన్నా, విద్యార్థులకు బంధబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే మంచి పరిష్కారం. షష్ఠి రోజున భక్తులు తెల్లవారి నుంచే తలంటు స్నానం చేసి పాలు పంచదారతో నిండిన కావిడ ధరించి సుబ్రహ్మణ్యుడికి సమర్పిస్తారు. ఈ కావిడలోని వస్తువులు భక్తుల మొక్కుల వంటి ఉంటాయి. ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉంది. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని పండితులు చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని నిష్టగా జపిస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని పెద్దల మాట. మరి దానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యుల్లో అగస్త్య మహాముని ఒకడు. అగస్త్య మహాముని స్వామివారి దగ్గర నుంచి సకల జ్ఞానాన్ని పొందాడు. అగస్త్య మహర్షికి బ్రహ్మ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామివారు నేర్పారు. పూర్వ దేవదాన యుద్ధంలో చాలామంది దానవులు నిహతులైపోయారు. కానీ అందులో ఇడంబున్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్యుడి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు అగస్త్యుడు సంతోషించి వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని గురువుకు అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న అసలు గుణాలు తీసేయాలి అని ఆలోచించుకొని లోకంలో ఆది గురువు దక్షిణామూర్తి శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకొని ఇడంబుని పిలిచి, ఒరే, నేను కైలాసం నుండి 2 కొండలు తెద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. వాటిని శివగిరి, శక్తగిరి అంటారు. నువ్వు వెళ్ళి ఆ 2 కొండలను ఒక కావడిలో పెట్టుకొని నేను ఉన్న చోటికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. సరే, ఇడంబుడు వంట్లో ఓపిక ఉంది కదా, కైలాసం వెళ్ళి ఆ 2 కొండలను తన కావడిలో పెట్టుకొని బయలుదేరుతాడు. అప్పుడు శంకరుడు తనుకుంటాడు, ఈ రాక్షసుడి అసురతత్వం పొడగొట్టడానికి జ్ఞానరాశి అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య చేస్తాడులే అనుకొని ఇడంబుని వెల్లడిస్తాడు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఇడంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి కాసేపు కింద పెట్టి సేద తీరాడు ఇడంబుడు. మళ్ళీ కావడి ఎత్తుకుందామని కిందకి వంగి కావడి బద్ద భుజం మీద పెట్టుకొని లేచి నిలబడి 2 వైపులా పరువు సమానంగా ఉండేలాగా సర్దుదామని చూస్తే ఒకవైపు ఎక్కువ బరువు, ఇంకోవైపు తేలిక అవుతుంది. కానీ సమానంగా ఎంతసేపటికి కుదరటం లేదు. ఇంకా విసుగొచ్చి ఏమిట్రా ఈ కావడి అనుకుని అలా పైకి చూస్తాడు ఇడంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతూ ఉంటాడు. ఇది చూసి ఇడంబుడికి కోపం వచ్చేసింది. ఇదే రాక్షస ప్రబోధి అంటే. ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి, ఏమిటా నవ్వు? నేనేమైనా ఈ కావడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తిరిగి వచ్చాను, ఏమిటా వెర్రి నవ్వు? నిన్ను చంపేస్తాను ఇవాళ అని ఆ కొండ మీదికి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదికి పాదచారి అయి వెళ్ళాడు. పైకి వెళ్ళాక స్వామి 2 గుద్దులు గుద్దాడు. ఇంకా ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు కదరా, నా గురువుగారికి గురువు, సాక్షాత్తు ఈశ్వరపుత్రుడు అని. అప్పుడు వేడుకుంటాడు, ఈశ్వర, తెలుసుకోలేకపోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఏమిటో అడుగు అన్నాడు స్వామి. ఇడంబుడు ఇలా పలికాడు, స్వామి, నేను నీ పళనిలోనే కదా కావడి ఎత్తలేకపోయాను. ఈ కావడి వల్లనే కదా మిమ్మల్ని చేరుకోవడానికి మార్గం లభించింది. అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావడి పారతో కానీ, విభూతితో కానీ, పూలతో కానీ, తేనెతో కానీ, నేతితో కానీ భుజం మీద పెట్టుకొని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదాచార్యులై మీ గుడికి వస్తే అటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన శాస్త్రంలో ఎన్ని విధాలుగా చేయాలని ఉందో అంత ఆరాధన చేసిన ఫలితం వారికి ఇచ్చేసేయాలి అన్నాడు ఇడంబుడు. స్వామి అనుగ్రహించి సరే అని
ఆ కోరికను కటాక్షించి ఇకపై నా దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరాన్ని ప్రసాదించాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ప్రత్యేకంగా తమిళనాడులో స్వామివారిని చేరే మార్గంలో ఇడంబుడు మూర్తిభూ ఉంటుంది. అక్కడ ఆయనకు నమస్కారం చేసిన తర్వాతే సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకోవాలి. తమిళులు సుబ్రహ్మణ్యుడికి కావడి ఎత్తి సుబ్రహ్మణ్యుడిని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో, దోషాలతో, నాగదోషం, సర్పదోషం, రాహుకేతు దోషాలతో సతమతం అవుతున్నారో అలాంటి వారు శ్రీ సుబ్రహ్మణ్యుడిని తప్పకుండా ఆరాధించాలి. సుబ్రహ్మణ్యుడి 6 ముఖాలు ఇవి. మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలి విలాసాన్ని ప్రదర్శించి ముఖం. రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం. మూడవది సూర్యుడు అనే రాక్షసుడిని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. నాలుగవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం. ఐదవది శూలాయుధ పాణి అయి వీరుడిగా ప్రస్తుతమై ముఖం. ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం. వెళ్ళి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం సర్వర్ణ భ్రవ